ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం మోతే గ్రామం విషాదంలో మునిగింది. ఏడుపులు పెడ బొబ్బులతో ఊరంతా హోరెత్తింది. గ్రామంలో ఒకే రోజు 5 వ్యక్తులు మృతి చెందడం కలకలం రేపింది. మృతికి కారణం తెలియక గ్రామస్తులంతా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అనారోగ్యం మల్లమ్మ అనే మహిళ మృతి చెందింది. కొన్ని గంటల్లోనే బాలకృష్ణయ్య, నరసవ్వ, మల్లేశం మృతి చెందారు. చేపల వేటకు వెళ్లిన వెంకటేశం కూడా అదే రోజు మృతి చెందాడు. వీరంతా కూడా అనారోగ్యం బారిన పడి చనిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అంతుపడడం లేదు. ఒకేసారి 5 చనిపోవడంతో గ్రామానికి దయ్యం పట్టిందని మరికొందరు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం మోతే గ్రామం విషాదంలో మునిగింది. ఏడుపులు పెడ పొబ్బులతో ఊరంతా హోరెత్తింది. గ్రామంలో ఒకే రోజు 5 వ్యక్తులు మృతి చెందడం కలకలం రేపింది. మృతికి కారణం తెలియక గ్రామస్తులంతా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అనారోగ్యంతో మల్లమ్మ అనే మహిళ మృతి చెందిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణయ్య, నరసవ్వ, మల్లేశం మృతి చెందారు. చేపలు వేటకు వెళ్లిన వెంకటేశం కూడా అదే రోజు మృతి చెందాడు. వీరంతా కూడా అనారోగ్యం బారిన పడి చనిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒకేసారి 5 చనిపోవడంతో గ్రామానికి దయ్యం పట్టిందని మరికొందరు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సిద్దిపేట జిల్లా నుండి మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, అసలు ఏం జరిగింది? నిన్నగాక మొన్న జరిగినటువంటి ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం మోతే గ్రామంలో చాలా విషాదం నెలకొన్నది. రకరకాల కారణాలతోటి ఒకేసారి 5 చనిపోవడం వల్ల గ్రామంలో మొత్తం పెడబొబ్బలు, ఏడుపులు, బంధువులతో రోదనలు మిన్నంటాయి. సో ఎందుకు జరిగింది ఏంది అనేది ఎవరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ముఖ్యంగా ఒకేసారి 5 చనిపోవడం అనేది వీర కారణాలతో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ గ్రామంలో మాత్రం ఒకటేసారి భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఒకేసారి 5 రకరకాల కారణాలతో చనిపోయిండ్రు, ఊరికి ఏదన్నా అరిష్టం జరిగిందా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా చోటు చేసుకున్నాయన్న అనుమానాలు కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఏమైనా అంటే విషాదకరమైన వార్తగా దీన్ని మనం భావించవచ్చు. గ్రామంలో ఒకేసారి 5 చనిపోవడం అనేది కూడా గ్రామంలో కొంత కలవరం కూడా ఏర్పడాలి. సో గ్రామస్తులంతా విషాదచారం మాత్రం మునిగిపోయారని మనం చెప్పొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వామి. తిరుపతి జిల్లా రేణిగుంట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరుపేదలు ఆందోళన నిర్మించారు.